దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఇంతవరకు ఆయన రెక్కల చాటు భద్రపరిచి మరి జలముడి ప్రాంతంలో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడి దేవుడు మన మధ్యన మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మా సామర్థ్యత దేవుని వల్లనే కలిగి ఉన్నది. ఏంటి చెప్పండి? మా సామర్థ్యత దేవుని వల్లే కలిగి ఉన్నది. ఆమేన్. కాబట్టి ఆ సామర్థ్యత మనకి శక్తి, బలాన్ని, ఆరోగ్యాన్ని, దేవుని పరిచర్య, మహిమకరమైన పరిచర్య అది దేవుని వల్లే ఆ సామర్థ్యం అంతా కూడా దేవుని వలన కలిగింది అని పౌలు గారు చెప్తున్నారు. కాబట్టి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో ఉంది. అటువంటి దేవుని సామర్థ్యముతో పరిచర్య చేద్దాము. మనము సమర్థమని మనం అనుకోకుండా ఎప్పుడైతే దేవునికి ఇష్టంగా మనం బ్రతుకుతామో మనం చేస్తున్న ఉపవాసాలు అన్నీ కూడా ఫలించును గాక. అటు ఉపవాసాలు చేస్తూ మన సామర్థ్యము దేవుని వల్లే కలిగింది. తండ్రి చిత్తాన్ని నెరవేర్చి దేవుని రాజ్యానికి సిద్ధపడదాం. దేవుణ్ణి అటు మహిమతో మనం ఆరాధిద్దాము. దేవుడు ప్రతి దినము కూడా దేవుని మహిమతో నింపే దేవుడు. నూతన బంధన మరి దేవుడు నూతన బంధనలో అన్ని కూడా నెరవేర్పులు చేశాడు దేవుడు. మరి పాత నిబంధనలో దేవుడు ఏదైతే మరి ప్రణాళిక కలిగి ఉన్నారో అది నూతన బంధంలో మహిమ నుండి అధిక మహిమకు దేవుడు మనల్ని తీసుకొని వచ్చి అటువంటి పరిచర్యని, జీవం ఇచ్చే పరిచర్ని అప్పచెప్పారు. కాబట్టి ఆ జీవం ఇచ్చే పరిచర్యలో మనం ప్రతి దినము కూడా దేవుని యొక్క అనుగ్రహము కావాలంటే దేవుడు మన జీవితాలు దేవునికి ఇవ్వాలి. అలా ఇస్తూ దేవుని రాజ్యానికి వెళ్ళాలి. లేకపోతే తండ్రి చిత్తం నెరవేర్చబడలేరు. ఉపవాసాలు మరి ప్రార్థనలు ఎక్కడ మొక్కుకున్నా ఎక్కడ ఏం చేసినా సరే అది వ్యర్థమైపోద్ది, వ్యర్థమైన ఆరాధన కింద వస్తుంది. కాబట్టి ప్రతిదినము దేవుని యొక్క అనుగ్రహం పొందుకోవడానికి దేవుని ఆరాధిద్దాము, మహింపరుద్దాము ఆత్మతో సత్యంతో.
కలుగును గాక. దేవుడిచ్చిన ఈ గొప్ప జీవితాన్ని బట్టి మరి మనకి ఏదంటూ లేదని దేవుడికి సమర్పించుకున్నప్పుడు దేవుడు ఈ మహిమ పరిచర్య దేవుడు అనుగ్రహించారు. అందుని బట్టి దేవునికి అనేకమైన కోట్లాది వందనాలు చెల్లిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాము. పౌలు గారు మరి చెప్తున్నారు కొరింథీ సంఘానికి 5వ వచనంలో, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటి మేమే సముద్రము కాము గాని మా అంతటి మేము సముద్రము కాదు అని చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు. మా సామర్థ్యము దేవుని వల్లనే కలిగినది. మా సామర్థ్యం ఎక్కడ నుండి వచ్చింది? మేమైతే చేయలేదు. అపోస్తలుల పరిచర్య కానీ మా సామర్థ్యము ఇది దేవుని వల్లే కలిగింది. ఆయనే మమ్మను క్రొత్త నిబంధన కలగా అక్షరములకు కాదు గాని ఆత్మకై పరిచారకుల మగుడకు మాకు సామర్థ్యము కలిగించున్నాడు. ఎందుకంటే మాకంటే ఏమీ లేదు, దేవునికే అన్ని కూడా. దేవుని కోసమే మా జీవితం అని ఎప్పుడైతే 1999లో దేవునికి ఆ విధంగా నా జీవితాన్ని అంకితం చేసుకున్నానో, దేవుడు నాకు ఈ విషయాలన్నీ కూడా తెలియదు, దేవుడే ఈ సామర్థ్యం ఇచ్చాడు, దేవుడే ఈ వాక్యం బోధించాడు. ఈ మహిమ పరిచర్య మరి ఆత్మీయ పిల్లలకి ఇస్తారు. అన్న అమ్మాయికి 3వ క్లాసు చదువుతున్న అమ్మాయికి గ్లోరీ గాస్పెల్ చర్చ్ అని చెప్పి చూపించాను. అది ఆర్గనైజేషన్గా దేవుడు ఫామ్ చేశాడు. వైజాగ్ నుండి విజయనగరం వచ్చినాడు. అలా బ్రాంచ్లు ఇచ్చాడు. అలాగా ఒకరు నారు వేస్తే ఒకరు నీరు పోసేవారిగా దేవుడు సహాయం చేశాడు. దేవునికి మహిమ కలిగినాక కొంతమంది అయితే మరి నీరు ఎవరో పోస్తారని అక్కడ పరిగెడుతున్నారు. సాతానుడు గోదాది. సాతానుడు నీకు శిరస్సుగా ఉంటే జీవితాంతం సాతాను శిరస్సు ఏం చేస్తుందంటే నేను నరకానికి నడిపించేస్తుంది. కాబట్టి సంఘానికి శిరస్సు దేవుడు కాబట్టి ఆ శరీరంలో అవయవంగా ఉండి ఆ బ్రాంచ్లు ఎక్కడ ఉన్నాయో అక్కడికి రావాలి. అక్కడ ఆ విధంగా సామర్థ్యం దేవుడు ఇస్తాడు. అప్పుడు లేకపోతే నీకు సామర్థ్యం ఉండదు, మహిమ ఉండదు. పిరికిగల ఆత్మ దేవుడు ఇవ్వలేదు అని చెప్పినా నువ్వు వినవు. పిరికి గలవారు దేవుడు రాజ్యానికి వెళ్ళాలని ప్రకటన 21:8 ఉంటే ఆ మాటలు నీవు లక్ష్య పెట్టట్లేదు. దేవుడు బిడ్డలారా, పిరికికరగా ఉన్నారా, నీతిమంతుల సింహంలా ధైర్యంగా ఉన్నారా అనేది దేవుడు అడుగుతున్నాడు. ఈ ఉపవాస దినాలు తిరిగితనం నుండి దేవుడు విడిపిస్తాడు. విడిపించి దేవుడు మిమ్మల్ని అక్షరము చంపుది కానీ ఆత్మ జీవింప చేస్తుంది. అటువంటి మహిమతో నింపుతారు అంటున్నాడు. మహిమ నుండి అధిక మహిమలోనికి మరణకారమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను అక్షరములకు సంబంధించిన మరణకరమైన పరిచర్య ఒకటి ఉంది. అదేంటంటే మోషే ముఖము ఏం జరిగింది అప్పుడు ఇక్కడ నిర్గమకాండంలో ఉంటుంది ఆ మాట. అదే నూతన బంధంలో దేవుడు చెప్తున్నారు అదే విషయం. 1 కొరింథీయులు రాసిన పత్రిక మీరు చదవండి, చూడండి, మీ బుక్స్లో రాసుకోండి, దేవుడిని అడగండి. ఈ ఉపవాస దినాల్లో సరి చేసుకొని తీర్మానం చేసుకోండి. ఎత్తబడే గుంపులో ఉండడానికి ఇష్టపడిన వాళ్ళందరూ కూడా పెళ్లి కుమార్తె సంఘంలో పాలిభాగస్తులుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందుకు మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇశ్రాయేలు అతని ముఖము తేరి చూడలేకపోయేది. ఆ పరిచర్య ఎలాగుందంటే మరణకరమైన పరిచర్యగా ఉందంటే అప్పటికి వచ్చేది, అప్పటికి వెళ్ళిపోయేది. ఆ మహిమ టెంపరీగా ఉండేది ఆ మహిమ. అందుకనే ఆ భక్తులందరూ కూడా తప్పు చేశారు కదా అని ఇప్పుడు
మరి ఆ బోధలో ఉన్న వాళ్ళందరూ కూడా అవి అవే స్టోరీలు చెప్పుకుంటూ ఉన్నారు. వాళ్ళ కథలు చెప్పుకుంటూ వాళ్ళు తప్పు చేయలేదా, మేము ఎందుకు తప్పు చేయకూడదు అని అడుగుతున్నారు. అరకు వ్యాలీలో నన్ను ఒకరు అడిగారు, అరకు వ్యాలీలో ఒక భార్య భర్తలు మరి అక్కడ నారింజ వలసలో దావీదు ఇలా తప్పు చేశాడు కదా, నేను చేయకూడదా, నేను చెయ్యొచ్చు కదా అని. ఆ విషయంలో ఆ పాస్టర్ గారి బాప్తిసం కూడా ఇవ్వడం జరిగింది. దేవుడు ఏంటంటే అటువంటి అది ఏంటంటే రాళ్ళ మీద చెక్కబడిన పరిచర్య అంట. చూడండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. మరణకరమగు పరిచర్య. ఆమె అయితే చనిపోదాము అనుకుంది అక్కడ. ఆమె పరిస్థితుల్లో అటువంటి పరిస్థితుల నుండి దేవుడు విడిపించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. రాళ్ల మీద చెక్కబడిన పరిచర్య అక్షరములకు సంబంధించిన దైనను మహిమతో కూడినదయింది. ఎందుకంటే దేవుడు నన్ను అక్కడికి క్రిస్మస్కి 25 క్రిస్మస్ మెసేజ్ చెప్పడానికి తీసుకెళ్ళాడు దేవుడు అక్కడ. నాకు అలాగ అరకు వ్యాలీని నాకు అక్కడ పరిచయం చేశారు. అక్కడ 6 బాప్తిజాలు తీసుకున్నారు. అక్కడ పరిచర్య అనేది దేవుడు చేపించారు నాతో. అందులో అదొక బ్రాంచ్. కాబట్టి అందుకే మోషే ముఖం మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ ఎలా ఉందంట? తగ్గిపోతుంది. ఇశ్రాయేలు అతని ముఖము తేరి చూడలేకపోయారు. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై ఉండును. అది అప్పుడప్పుడు అలాగ ముఖం ప్రకాశిస్తుంది, తర్వాత ముఖం ప్రకాశించలేదు. ఆ తర్వాత ఇక్కడే అలాగుంటే ఆత్మ సంబంధమైన పరిచర్య ఈ పరిచర్య ఎలా వచ్చిందంటే ఆ మేడగదిలోని అక్కడ పరిచర్య స్టార్ట్ అయింది. అపోస్తుల బోధ. యేసయ్య చనిపోయిన తర్వాత చనిపోయాడు. ఎందుకంటే ఆ మహిమకరమైన పరిచర్య మనకి ఇవ్వడానికి, జీవం ఇచ్చే పరిచర్య. అది కీర్తన 3:7 ఉంది. అదే ఇప్పుడు మనం చదువుతున్నాము. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదే ఉండును. శిక్షావిధి కారణమైన పరిచర్య మహిమ కలిగినది అయితే, అది శిక్షావిధి కలిగిన పరిచర్య అంత మహిమ గలదైతే, నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును. యేసయ్య అలాగ మనం మహిమ నుండి అధిక మహిమకు తీసుకువెళ్ళడానికి తండ్రి దగ్గర నుండి తను పొందుకున్న మహిమను మనకి ఇచ్చాడని మనం వాక్యం చెప్పుకున్నాం దీని ముందు. అత్యధికమైన మహిమ దీనికి ఉండుట వలన ఎంతకు మునుపు మహిమ గలదిగా చేయబడినది ఈ విషయంలో మహిమ లేనిదాయను. తగ్గిపోనదే మహిమ గలదై ఉండిన ఎడల నిలుచున్నది మరి ఎక్కువ మహిమ గలదై ఉండదు కదా. ఈ మహిమ ఇప్పుడు మోషే గారి మహిమ, ఆ ఓల్డ్ టెస్టమెంట్ లో ఉన్న భక్తుల యొక్క మహిమ అది అలా తగ్గిపోవడం బట్టి సంసోను మళ్ళీ ఎంత అభిషక్తుడో మరి పాపంలో పడిపోయాడు. సాల్మన్ పడిపోయాడు. అలాగా కొంతమంది భక్తులు మీకు తెలుసు అలా పడిపోయాడు. కానీ యేసయ్య అప్పటికి చనిపోలేదు. తండ్రి చిత్తం నెరవేర్చడానికి నూతన బంధనలో ఆ మేడగది అనుభవం అనేది కొంతమందికి తెలియదు. అంతవరకు అలాంటి బోధనలు ఉన్నారు దేవుని బిడ్డలారు. అప్పుడు ఉపవాసం ఉంటూ ఇటువంటి విషయాల్లో దేవుని దగ్గర ప్రమాణం చేసుకోండి, తీర్మానాలు చేసి అటువంటి పరిచర్య చేస్తాము, అలా మేము జీవిస్తాము అని చెప్పి దేవుణ్ణి అడగండి. తగ్గిపోవచ్చిన మహిమ యొక్క అంతంలో ఇశ్రాయేలు తేరి చూడకుండానట్లు మోసే తన ముఖం మీద ముసుగు వేసుకున్నాడట. మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమే బహుధైర్యముగా మాట్లాడుచున్నాము. మేమైతే ఇంకా ముసుగేసుకొని పని లేదు. ఎలాగున్నామంట? బహుధైర్యంగా మాట్లాడుతున్నాము. ఆ ముఖం అనేది అది ప్రకాశవంతంగానే ఉంటది ఎప్పుడు కూడా. దేవుడు ఏంటంటే అధిక మహిమలోనికి దేవుడు తీసుకొచ్చాడు కాబట్టి దినము కూడా నూతన పరచబడుతున్న మా అంతరంగ పురుషుడు. అది మనము నూతన బంధన పరిచర్య, జీవం ఇచ్చే పరిచర్య, ఆ సామర్థ్యము దేవుని వల్లే కలిగి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. మరి వారి మనసులో కఠినములు ఆయన కనుక నేటి వరకును పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడలేని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. అటువంటి విషయాల్లో దేవుడు మరి ఆ మహిమ విషయంలో దేవుడు చెప్తున్నాడు. మరి ఇంకో దగ్గర ఉంటుంది
నేను ధర్మశాస్త్రం కొట్టివేయటకు రాలేదు కానీ దాన్ని నెరవేర్చుటకే నేను వచ్చాను అని చెప్పి ఆ 10 ఆజ్ఞలు కూడా 2 ఆజ్ఞలుగా చేశాడు ఆయన. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించడము, దేవుడిని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించి ఆయన ఆజ్ఞలు గైకొనడం. కాబట్టి ఆ 2 ఆజ్ఞల్ని మనకు దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ చూడండి ఎలాగ మనము భక్తి చేస్తున్నాము. నిర్గమాకాండంలో 4-5 వచనాలు చూద్దాము. 4-5 వచనాలు. నిర్గమాకాండం 34 అధ్యాయంలో 4-5 వచనాల్లో, కాబట్టి అతడు మొదటి పలకల వంటి 2 పలకలను చెక్కెను. మోషే తనకి యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయం ముందు పెద్దల కడలే లేచా 2 రాతి పలకలు చేత పట్టుకొని సీనాయి కొండ ఎక్కగా మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా నామమును ప్రకటించాడు. ఆయన ప్రకటించాడు. అప్పుడు ఈ ముఖ కాంతిని వాళ్ళు చూశారు. ఆ పలకల మీదనే ఆ పలకలు అక్కడ కిందకి దిగినప్పుడు ఆ దేవతని అహరోను చేసిన ఆ విగ్రహానికి వాళ్ళు తినచ్చు త్రాగుచ్చు ఆ నోబహ దినాలు ఎలాగున్నారో అలాగా నశించిపోతా ఉన్నారు. అక్కడ ఆ పలకలు పగలగొట్టడం కూడా జరిగింది. దేవుడు ఏం చేశారు, ఆ ఆజ్ఞలు 2 ఆజ్ఞలుగా చేశారు. ఆయన ప్రాణం పెట్టిన తర్వాత నూతన బంధన చేశాడు మనతో. అదే పెళ్లి కుమార్తె ఎంగేజ్మెంట్ రింగ్ లాంటిది, అది నూతన బంధన. ఆయన ఎప్పుడైతే దేవుని మహిమతో నింపబడతారో, ఆ మేడ గదిలో అగ్నిజ్వాల వంటి ఆత్మను పొందుకుంటారో వాళ్ళు దేవుడితో ప్రధానం చేసినట్టు లెక్క వస్తుంది. వాళ్ళు మాత్రమే పెళ్లి కుమార్తె సంఘములో వెళ్ళడానికి దేవుడు సిద్ధపరుస్తాడు. వాళ్ళకి మాత్రమే ఈ కొత్త నిబంధన పరిచర్య, జీవం ఇచ్చిన పరిచర్య సామర్థ్యం మా వల్ల కాదు, అది దేవుని వల్లే కలిగింది అని దేవుడితో కృతజ్ఞత పూర్వకంగా మన విన్నపాలు ఆయనకు తెలియజేస్తారు. కృతజ్ఞత అనేది లేకుండా సనుక్కుంటా ఉండరు, నిందలు వేస్తా ఉండరు. వాళ్ళు దేవుని ఆజ్ఞలు పాటించకుండా, సంఘాన్ని పట్టించుకోకుండా, సేవకులతో సమాధానంగా లేకుండా వాళ్ళు ఉండరు. కాబట్టి ఆ మహిమ పరిచర్యలో అతను యెహోవా అతని దాటి గురించి యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృప, సత్యములు గల దేవుడైన యెహోవా ఆయన 1000 మంది ఆ 1000 మందికి కృపను చూపిస్తా వచ్చాడు. దోషమును, అపరాధమును, పాపమును క్షమిస్తా వచ్చాడు. కానీ ఆయన ఏమాత్రము దోషులు నిర్దోషులుగా ఎంచక 3-4 తరాల వరకు తండ్రుల దోషం కుమారుల మీదకి రంపించునని ప్రకటించాడు. అందుకనే హాస్పిటల్కి వెళ్తే బీపీ, షుగర్ ఉన్నా, హార్ట్ పేషెంట్లు ఉన్నా మీ అమ్మమ్మకు ఉందా, మీ తాతయ్యకు ఉందా అని అడుగుతారు. కాబట్టి అవి ఆ పాపములన్నీ కూడా మరి దోషులు నిర్దోషులుగా ఎంచడం అంటున్నాడు. ఎందుకంటే పాపమును, దోషమును, అపరాధాన్ని క్షమిస్తాడు దేవుడు. 1000 మందికి అలా కృప చూపిస్తూ వస్తున్నాడు. కానీ ఏంటి, ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచడు. దోషులను నిర్దోషులుగా ఎంచడు. ఆ దోషము నుండే మనం విడుదల పొందుకోవడానికి ఉపవాసం, ప్రార్థన అందును, సహవాసం అందును, రొట్టె విరిచినందుకు అందుకే ఎడతెక్క ఉండమంటున్నాడు. అప్పుడు భయం కలుగుతుంది సాతానుడికి. మీరు అపోస్తుల్లో వాడబడతారని చెప్తున్నారు. వారు కలిగిందంత సమష్టిగా పంచుకున్నారు. అపోస్తుల పాదాల దగ్గర అందుకే తీసుకొచ్చారు. అలాగా ఒక కుటుంబంలాగా ఉంటారు వాళ్ళు. అందుకని నా రాజ్యం నాది అనుకుంటూ ధనాపేక్షతో, శరీరేక్షలతో మునిగిపోరు. వాళ్ళు బాధ్యత లేకుండా ఉండరు. కాబట్టి మన పాటలో పాడుకున్నాం, బాధ్యత నాకు దేవుడు ఇచ్చాడు, నేను చేస్తాను, నాకంటూ ఏమీ లేదు అని దేవుడు ఆ పాట పాడించారు, వాక్యం చెప్పారు. నాకు తెలియదు అసలు దేవుని దగ్గర ప్రార్థన చేయడమే, ఆయన పాదాల దగ్గర ఏం చెప్పాలయ్యా, నీ పిల్లలు నశించిపోతున్నారు, నీ ప్రజలకు ఏం చెప్పాలి అదంటే దేవుడు మాట్లాడతారు. పాట ద్వారా, పద్యాల ద్వారా, వాక్యం ద్వారా, దేవుని స్వరము ద్వారా, కళల ద్వారా, దర్శనం ద్వారా మాట్లాడతారని వాక్యం చెప్తుంది. దేవుడు కూడా నీతోటే సూటిగా మాట్లాడుతున్నారు. సరి చేసుకో, తీర్మానం చేసుకో. ప్రభు నా మీద నీకు కటాక్షం కలిగిన ఎడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభు మా మధ్య ఉండి మాతో కూడా రావెలను. మీరు లోబడ నల్లని ప్రజలు, మా దోషమును పాపమును క్షమించు, మమ్మును నీ స్వాస్థ్యముగా చేసుకోనమని
చేసుకోమని చెప్తున్నారు. అలాగా ప్రార్థన చేయాలి. అందుకు ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేయించున్నాను, భూమి మీద ఎక్కడైనాను ఏ జన్మలో నేను చేయబడిన అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను, నీవు ఏ ప్రజలను అన్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యములు చూచెదరు. యెహోవా కార్యాలు నువ్వు చూస్తావు. చాలా మంది అంటారు ఆ దినాల్లో జరిగాయి, ఇప్పుడు ఏంటి జరుగుతాయి, ఏ స్వస్థతలు జరుగుతాయి అది అంటారు. కానీ హెబ్రీలో రాసిన పత్రిక లో 1వ వచనంలో ఉన్నది, ఆనాడు అపోస్తులతో మాట్లాడిన దేవుడు, ఆదిమ సంఘంలో మాట్లాడిన దేవుడు ఈ దినంలో కూడా మనతో మాట్లాడుచుండేను అని. మరి కొత్త నిబంధనలో ఆయన ఆ విధంగా మాట్లాడడం దేవుడు సహాయం చేయడానికి మరి ఈ దినాల్లో జరగడానికి, ఈ దినాల్లో అపోస్తుల బోధలో దేవుడు మరి మమ్మల్ని పెంచడానికి, గ్లోరీ గాస్పెల్ చర్చ్ ఆర్గనైజేషన్ నడవడానికి కారణం అదే. దేవునికి మహిమ కలుగును గాక. పూర్వకాలంలో నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఆ కుమారుడి ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కుమారుడికి ఆయన మనకి ప్రాణం పెట్టడానికి, శాశ్వత ప్రేమతో ప్రేమించడానికి దేవుడికి సహాయం చేశాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన ఆ కుమారుని సమస్తములకు వారసునిగా నియమించాను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాను. ఆయన ద్వారా ప్రపంచాన్ని నిర్మించాడు. ఆయన శిష్యులందరూ కూడా ఆ విధంగా ప్రపంచాన్ని నిర్మించారు. దేవుని బిడ్డ, మరి నువ్వు నిర్మించవా? నీ జనాంగాన్ని ఇస్తేలా రక్షించుకోవా? నీ గ్రామాలను రక్షించుకోవా? నీ సంఘాలను నువ్వు రక్షించుకోవా? దానికోసం నువ్వు ఉపవాసం ఉండాలి. దేవుని బిడ్డ, ఆయన దేవుడు మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందిన వారి కంటే అంత శ్రేష్ఠుడే ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వన కూర్చున్నాడు. ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చి, ఎవరైతే ఆయన ఎలాగైతే తండ్రి చిత్తాన్ని నెరవేర్చారో, మరి ప్రకటన గ్రంథంలో ఉంటది, జయించు వారిని ఆయన సింహాసనం దగ్గర నేను కూర్చుండబెడతాను. అదే పెళ్లి చేస్తే పెళ్లి కొడుకు పక్కన పెళ్లి కూతురు ఉంటుందా లేదా? ఆ పెళ్లి కూతురు అనే సంఘంలో నువ్వు ఉంటావా వద్దా? ఉంటావా ఉండవా? అది నువ్వు క్వశ్చన్ మార్క్ చేసుకో. అలా ఉపవాసం చెయ్యు. అలాగే నీ రాతి గుండెని మాంసం గుండెగా చేసుకో. నీ మీద శుద్ధ జలం చల్లుతున్నాను అని చెప్తున్నాడు. మాంసపు గుండె, రాతి గుండె మాంసం గుండెగా నేను చేస్తాను అంటున్నాడు. ఇందులోనే ఎలయనగా నీవు నా కుమారుడు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అనియు, ఇదిగాక నేను ఆయనకు తండ్రినే ఉండును, ఆయన నాకు కుమారుడే ఉండును అనియు ఆ దూతలతో ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పానా అంటున్నారు. దేవుడు పిల్లలు అలాగా దేవుని సేవకులను కన్నప్పుడు మీరు వాళ్ళకి లోబడి ఆ విధంగా ఆ దూతలు వాయువులుగా ఉన్నారు. మీ ఫోన్లో కూడా దేవుడు కార్యాలు చేశారు కదా. తన దూతలు వాయువులుగాను తన సేవకులు అగ్ని జ్వాలలుగాను చేయకపోతే అన్ని 8 చర్చలు నడిపించలేము కదా. 8 పరిచర్యల్లో దేవుడు అద్భుతకారాలు చేయరు కదా. ఈ దినాల్లో ఎక్కడండి జరుగుతాయి అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు మరణకరమైన పరిచర్య, అంటే వాళ్ళు జీవిస్తున్నారే కానీ మృతులుగా ఉన్నారు. మృతులకు దేవుడు కాను అంటున్నాడు దేవుడు. కాబట్టి నీకు దేవుడుగా కలిగిన నాకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులను ఉంది. దేవుడు నీకు కలిగిన జనులు చాలా ధన్యులు. మనకు ఆ ధన్యతను ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉన్నా అక్కడ స్వాతంత్రం ఉంటుంది, ఏం భయం ఉండదు. కాబట్టి మొదటి కొరింథీ 3వ అధ్యాయము 17వ వచనంలో ఆ స్వాతంత్రంతోనే దేవుడు ఇవి మా సామర్థ్యము కాదు అని చెప్తున్నాడు. 7వ వచనంలో, 5వ వచనంలో, ఇదే వచనంలో మా సామర్థ్యము దేవుని వల్ల కలిగింది. దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించు. మొదటి కొరింథీ రాసిన పత్రిక, రోమపత్రికలో 7వ అధ్యాయంలో కొన్ని మాటలు చూద్దాం. రోమపత్రిక 7వ అధ్యాయంలో, సహోదరులారా, మనుషులు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వం చేయించున్నది మీకు తెలియదా అంటున్నారు. ప్రభుత్వం చేస్తుంది, అది మరణకరమైన పరిచర్య అని చెప్తున్నారు ఇక్కడ. మొదటి కొరింథీ 12వ అధ్యాయంలో, మనుషులు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వం చేయించున్నది మీకు తెలియదా? ధర్మశాస్త్రము
ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను. భర్త గల స్త్రీ భర్త బతికినంత వరకే ధర్మశాస్త్రం వల్ల అతనికి బద్ధురాలు కానీ భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందేను. సేమ్ అలాగే భర్త అనే దేవుడు మనతో ఇప్పుడు ఉన్న సృష్టికర్త అయిన దేవుడు భర్త అయి ఉన్నాడు. ఆ భర్తతో మనము ఆ మహిమ గల పరిచయ ఆయనతో కలిసినప్పుడు కొన్ని పత్రికలు ఉంటుంది కదా, దేవునితో ఏకమై ఉన్నారు అనేసి ఉంది అక్కడ వాక్యం. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతుల్లో నుండి లేకపోయిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రం విషయమై మృతులైతిరి. ఆ ధర్మశాస్త్రం ఏంటంటే టెంపరీగా మహిమ వచ్చిపోతుంది. నువ్వు ఇటు పాపము చేస్తున్నావు, అటు దేవుని ఆత్మను పొందుకుంటున్నావు, అటు పాపము చేస్తున్నావు, మళ్ళీ దేవుని ఆత్మను పొందుకుంటున్నావు. అది మరణకరమైన పరిచర్య. ఏదైనా మనము శరీర సంబంధమై ఎండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించడమే ధర్మశాస్త్రం వల్లైన పాపేచ్ఛలు మన అవయవంలో కార్యసాధకములైందను. అందుకే అవయవాల్లో కార్యసాధకం అవుతుంటాయి. ఆ టీవీలు చూడడం, సెల్ ఫోన్ చూడడము, దేవుని రాజ్యాన్ని కట్టకుండా నీ రాజ్యాన్ని కట్టుకోవడము, ఇది జరుగుతుంది వాళ్ళ జీవితాల్లో. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై ఉపవాసాలు చేసి దాని విషయంలో చనిపోయిన వారిలాగా తయారవడానికి దేవుడు ఈ పరిచర్య ఇచ్చాడు. మహిమకరమైన పరిచర్య, జీవం ఇచ్చే పరిచర్య. ఆమె సామర్థ్యము దేవుడు మొదలే కలిగి ఉంది, మామూలు కాదు ఇది అని పౌలు చెప్పినట్లుగా అపోస్తల బోధలో ప్రవక్తలుగా, ఉపదేశకులుగా, కాపులుగా, సువార్తికులుగా ఉన్న దేవుని బిడ్డలుగా సంఘము క్షమాభివృద్ధి జరగాలంటే, పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలంటే దేవుడి పరిచయం చెప్పారు. దేవుడి బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. నీకే పని చెప్పారు, నువ్వు తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నావా? అది నువ్వు సరి చేసుకోవాలి. నీ ద్వారా ఎన్ని కుటుంబాలు పాడు చేసావో వాళ్ళందరితో కూడా నువ్వు మాట్లాడి వాళ్ళని కూడా నువ్వు తీసుకురావాలి. ఎందుకంటే నేను వెళ్ళిపోయాక మరి తోడేలు వస్తుంది, గొర్రెపిల్లలు అది తీసుకొని వెళ్ళిపోద్ది. వాళ్ళతో పాటు తోడేలు కూడా, ఆ తోడేలు స్వభావం ఉన్న మనుషులు ఏం చేస్తారంటే వాళ్ళతో పాటు వాళ్ళ పూజలు చేస్తూ వాళ్ళు వెళ్ళరు, ఈ పక్క వాళ్ళు వెళ్ళరు, వాళ్ళు బాగుపడరు, ఇంకొకరు బాగుపడరు. నీ వల్ల ఎన్ని కుటుంబాలు పాడైపోయాయి. అరుపల్లిలో, మరి జొన్నగుడిలో, ఇంగ్లాపల్లిలో ఎన్ని కుటుంబాలు పాడైపోయాయి. ఒకసారి ఆలోచించు. నువ్వు సహకరించక దేవుని బిడ్డ ఎవరికి ఏ పరిచయం ఇచ్చారో సంఘంలో శరీరంగా నిన్ను పెట్టుకొని ఆ శరీరంలో ఉండకుండా మరి ఏ శరీరంలో ఉన్నావు, వేష్యతో కలుసుకున్నవాడు వాడు ఏంటవుతాడని ఉంది కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో. కాబట్టి అది మనము చదువుకున్నాము. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధములైన దురాశలు నాయందు పుట్టించను. సకలమైన దురాశలు వచ్చేస్తానికి. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని ఏం చేస్తా, పాపము ఆ పరిచర్యలో ఉన్నవాడు అటువంటి మహిమలు ఎప్పుడు వాళ్ళలో ఉండదు, టెంపరీగా ఉంటుంది. అప్పుడు ఆ కాలంలో భక్తులు ఏ విధంగా టెంపరీగా ఉందో అలా ఉంటుంది. అలా ఉంటున్న వాళ్ళంట పాపము ఆజ్ఞని హేతువు చేసుకొని సకల విధమైన దురాశలను నా ఎందుకు పుట్టించను. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము మృతముగా ఉంది. ధర్మశాస్త్రం లేనప్పుడు ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుచుంటేనే కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవం వచ్చింది, మళ్ళా పాపానికి జీవం వచ్చింది. నేనైతే చనిపోయి తిని అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడేను. ఎలాగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపదు. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది. దేవుని ఆజ్ఞలు 2 ఆజ్ఞలుగా చేశాడు. కాబట్టి అది నూతన బంధంలో దేవుడు ఆయన ప్రాణం పెట్టి ఆ రాతి పలకల మీద రాసిన అవి మరణకరమైన పరిచర్యని చెప్పి మరి 2వ ఆజ్ఞలుగా రాసి నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించాలి, నీ పెరుగు అని ప్రేమించకపోతే నువ్వు నరహంతకుడు అని ఉంది వాక్యం. మొదటి యోహాను పత్రికలో ఉంటుంది. కాబట్టి అమ్మ పొరుగు వల్ల ప్రేమించట్లేదు, ప్రేమిస్తే అది 2వ ఆజ్ఞ కదా. సహోదరుని ప్రేమించకపోతే నువ్వు నరహంతకుడు అని ఎందుకు రాశారు అక్కడ? నరకానికి వెళ్ళే లిస్టులో నరహంతకులు
వ్యభిచారులు, విగ్రహారాధికులు, అబద్ధములు ప్రేమించేవారు, కుక్కలు, మాంత్రికులు, మరి పిరికివారు, వీళ్ళందరి లిస్టులోని కూడా మరి ఏమైనా ఉంది, ఆ నరహంతకుల లిస్టులో ఉంది. కాబట్టి ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో పౌలు గారు చెప్తున్నారు. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది. అలాగే ధర్మశాస్త్రం ఇచ్చిపెట్టేదాన్ని కాదు ఇక్కడ. అందుకే ధర్మశాస్త్రం కొట్టివేయడానికి రాలేదు, ఆయన నెరవేర్చడానికి వచ్చారు. అది నెరవేర్పేంటి, ఆయన ప్రాణం పెట్టి నీకు దేవుడి మహిమతో నింపడానికి వచ్చాడు. ఆయనకి లాగా క్రీస్తు కలిగిన సంపూర్ణత గలవారమందు వరకు అన్ని విషయాలు మీరు ఎదగంటే దేవస్థ 4వ అధ్యాయంలో చెప్తున్నాడు. క్రీస్తు కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండండి అని చెప్తున్నాడు. కాబట్టి ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాడు. నెరవేర్చడానికి వచ్చిన దేవుడు పౌలు గారి ద్వారా పౌలు గారు చెప్తున్నాడు, చేశాడు. అలాగే మనం కూడా చేయాలి. నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను, నేను నన్ను పోలి నడవండి అని అపోస్తుల బోధ, పరిచర్య. అది ఏం పరిచర్య? అపోస్తుల పరిచర్య, ప్రవక్తల పరిచర్య, దేవునికి ఇష్టమైన పరిచర్య, అపోస్తుల బోధ. కాబట్టి ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి కలిగి ఉత్తమమైనది ఉన్నది. ఉత్తమమైనది నాకు మరణకరమైన, ఆ ఉత్తమమైనది ఏంటో ఎంచుకోవాలి నువ్వు. ఆ మరణకరమైన పరిచర్య ఏంటి? టెంపరీగా మనం వచ్చి వెళ్ళిపోయింది మరణకరమైన పరిచర్య. రాతి మీద చెక్కినది. దేవుని అక్షరాలే రాశాడు, దేవుని హస్తముతోనే రాశాడు ఆ రాతి మీద. కానీ ఎప్పుడైతే ప్రజలు వినలేదో, మరి తన కుమారుడు పంపించాడు. మనిషి చేసిన తప్పుకి మనిషే బలైపోయి ఆయన మేడగదిలో ఆయన మహిమను మనకి ఇచ్చాడు. తండ్రి నుండి కూడా నాకు ఇచ్చిన మహిమ నేను వారికి ఇస్తున్నానయ్యా అని చెప్పాడు. అలా మనకి ఇచ్చాడు. సామర్థ్యం మంది కాదు, ఆయనది. మన కృప ద్వారానే మనం రక్షించబడ్డాం. కాబట్టి ఆ కృపని మనం పోగొట్టుకోకూడదు, సాక్ష్యాన్ని పోగొట్టుకోకూడదు. అత్యధికమైన మహిమ దీని కుంటుట వలన ఇంతకు మునుపు మహిమ గలదిగా చేయబడినది, ఈ విషయంలో మహిమ లేనిది ఆయను తగ్గిపోయినది, మహిమ గలదే ఉంది. ఎడలా నిలుచున్న మరి ఎక్కువ మహిమ గలదే ఉన్నప్పుడు నిలబడింది ఏంటి? మరి దేవుని యొక్క కుమారుడు భూలోకమునకు తెచ్చి ఆయన ప్రాణం పెట్టి మనకి ఆ మేడగ తలుగులో పరిశుద్ధాత్మతో నింపి ఆయన మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళేలాగా అపోస్తుల పరిచయం ఇచ్చాడు. దాన్ని ఆయన అది మరి ఎక్కువ మహిమ గలదై ఉండేను అని పౌలు గారు 2 కొరింథీ 3:11 చెప్తున్నారు. కాబట్టి అటువంటి పరిచయంలో నువ్వు ఉన్నావా? అది నువ్వు తీర్మానం చేసుకోవాలి. దేవుని బిడ్డ సరి చేసుకోవాలి. ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనదని ఎరుగుదము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధమే ఉన్నాను. ధర్మశాస్త్రం ఎలా ఉందంట? ఆత్మ సంబంధమే ఉంది. కానీ నేనైతే పాపానికి అమ్మబడి శరీర సంబంధిగా ఉన్నాను అన్నప్పుడు ఏం చేయాలి? మేడగ దరువులోకి రావాలి, దేవుని ఆత్మను పొందుకోవాలి. అప్పుడు నువ్వు అపోస్తలుగా పిలవబడతావా? ప్రవక్తగా ఉంటావా? స్వార్థికుడిగా ఉంటావా? పరిశుద్ధులు సంపూర్ణంగా అవ్వాలి. నువ్వు పరిశుద్ధుడివే. కానీ సంఘం క్షమాభివృద్ధి జరగాలి. క్రీస్తు శరీరం అది, నీ శరీరం కాదు. నువ్వు ఇష్టం వచ్చినట్టు నడవడానికి ధవల సింహాసనం తీర్పులో నిలబడాలి. దేవుని బిడ్డ ప్రతి విషయం కూడా దేవుడు లెక్కలు వేస్తాడు, నీకన్నా ఎక్కువ లెక్కలు వేస్తాడు. నువ్వు లెక్కలు వేసుకునేవి కాదు ఇవి. కాబట్టి ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రం శ్రేష్టమైనదట్టు ఒప్పుకొనుచున్నాను. ధర్మశాస్త్రం శ్రేష్టమైంది అని ఒప్పుకోవాలి. అక్కడ దేవుడు పరిచర్య తన కుమారుని ద్వారా స్టార్ట్ చేశాడు. నిన్ను నన్ను రక్షించుకోవడానికి అన్ని జనులుగా మనం ఉన్నాము. అన్ని జనుల దగ్గర మనల్ని దేవుడు పరిచర్య ఇచ్చాడు. అన్ని జనులకు వెలుగుగా చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. కావున ఇకను దాన్ని చేయలేదు నా యందు నివసించి పాపమే కానీ నేను కాదు అంటాడు ఇక్కడ పౌలు. అది నేను ఒకవేళ చేస్తే అది నేను కాదు చేస్తుంది, అది నాలో నివసిస్తున్న అది పాపము. నా యందు నివసించి పాపమే కానీ నేను కాదు. నా యందు అనగా నా శరీరం అందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలేనిది చేయాలని కోరిక నాకు కలుగుతుంది కానీ దేవుని ఎదుట నాకు కలుగుట లేదు, దాన్ని చేయటం నాకు అవ్వట్లేదు అని బాధపడుతున్నాడు పౌలు. 6వ అధ్యాయంలో మీరు రోమపత్రిక 6వ అధ్యాయం 7వ అధ్యాయము 8వ అధ్యాయంకి వస్తే అటువంటి పాపం నుండి ఎవరు నన్ను విడిపిస్తాడని అడుగుతా కన్నీరు కాలుస్తాడు పౌలు.
అప్పుడు రోమ 8:2 జీవమిచ్చే ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించింది అన్నాడు. అటువంటి విడుదల ఉపవాస దినాల్లో రావాలి గాక. నేను బిడలారా, దేవుడికి బిడలందరికీ ఉపవాసం చేస్తున్న బిడలందరికీ తీర్మానం చేసుకుంటున్న బిడలందరికీ దేవుడు అంటే మహిమతో నింపుడు కాక. కాబట్టి మేలు చేయకూడదు, నాకు కీడు చేయటం అని కలుగుచున్నదని ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రంలో నేను ఆనందించుచున్నాను కానీ వేరొక నియమం నా అవయములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడచ్చు. నా అవయములో ఉన్న పాప నియమములకు నన్ను చెరబట్టి లోపరుచుకుంటుంది అని బాధపడుతున్నాడు పౌలు బాధపడుతున్నాడు. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడును అని ప్రార్థన చేసుకోవాలి ఉపవాస ప్రార్థనలో. ఇట్టి మరణం నుండి నన్ను ఎవరు విడిపించగలరు అని అలా పౌలు ప్రార్థన చేసినప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాను కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమములకు శరీర విషయంలో పాపము నియమములకు దాసుడై ఉన్నాను అని పౌలు గారు ఏ విధంగా అయితే ఏడ్చి ప్రార్థన చేశారో అలాగే ఉపవాస దినాల్లో ప్రార్థన చేయాలి. నువ్వు శరీర విషయంలో పాప నియమానికి దాసుడుగా ఉన్నావు, దాసురాలుగా ఉన్నావు. దేవుని బిడ్డ నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. దైవ నియమానికి నువ్వు దైవ నియమానికి ధర్మశాస్త్రం విషయంలో దైవ నియమానికి నువ్వు ఉన్నావు. దేవుని బిడ్డగానే ఆశపడుతున్నావు కానీ జరగట్లేదంటే కారణం ఇదే. కాబట్టి రోమ 8:2 దేవుడు ఆ మరణం నుండి ఆ పాపం నుండి అలాగే ఇచ్చినప్పుడు అలాగా దేవుడు రక్షించినట్లుగా మిమ్మల్ని కూడా రక్షించడు కాక. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్ష లేదు, క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము. ఇక్కడ ఎప్పుడైతే యేసు చనిపోయాడో అక్కడ ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నేను విడిపించాను. ఎట్లనగా ధర్మశాస్త్రం దేన్ని చేయజాలకపోయినా దానిని దేవుడు చేశాడు. ఈ విధంగా శరీరము అనుసరింపక ఆత్మను అనుసరించడే నడుచుకుంటా మన ధర్మశాస్త్రమైన నీతి నెరవేర్చబడవలని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమార్ని పాప శరీరాకారంతో పంపించాడు. అందుకే అది నువ్వు సువార్త చేయాలి. నువ్వు నీకు అర్థమైపోతే నువ్వు ఇంకేం సువార్త చేస్తావు? ఆయన శరీరం ముందు పాపం నుండి శిక్ష విధించాడు. ఎన్ని కార్యాలు దేవుడు చేశాడు, ఎన్ని కోటీశ్వరాలాగా చేశాడు. చక్కగా దీనికి మంచి పిల్లలు ఇచ్చాడు, మంచి భర్తలు ఇచ్చాడు, మంచి బిల్డింగ్ ఇచ్చాడు, మంచి కారు ఇచ్చాడు. ఆ దేవుడు ఎందుకు ఇచ్చాడు? దాంతో దేవుడు పని చేయడానికి శరీరం. అప్పుడు దేవుడు తన సొంత కుమార్ని పాప శరీరముతో పంపి ఆయన శరీరముతో పాపమునకు ఆయన శిక్ష వేధించుకున్నాడు మన కోసము. మన మీద పడవలసిన శిక్ష శరీరానుసారమైన నియమాల నుండి విడుదల రావాలి. లేకపోతే వాళ్ళ ధర్మశాస్త్రం లోబడరు, వాళ్ళు లోబడలేరు. ఎంత క్లియర్గా చెప్తాడు దేవుడు. శరీరానుసారం శరీర విషయం మీద మనసు ఉంచుకుంటారు, ఆత్మానుసారం ఆత్మ విషయం మీద మనసు ఉంచుతారు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవము సమానమైంది. ఎలాగైనా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధంగా ఉంటుందంట. అది దేవుడి ధర్మశాస్త్రం లోబడదు, ఏమాత్రమో లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోష పెట్టనేరరు. కన్ఫర్మ్ చేశాడు ఆయన. కాబట్టి దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు కాడు. శరీరంగా ఏదైనా ఆలోచిస్తున్నావా? నువ్వు దేవుని మనిషి కాదు అని అనిస్తున్నాడు. ఎలా ఆలోచిస్తున్నావు? ఆలోచనలన్నీ ఒప్పుకొని దేవుని మీద చక్కగా ఉపవాసం ఉంటావో, మామూలుగా నీ శక్తిని బట్టి చేస్తావు, అది నీ ఇష్టం. కానీ హృదయం మాత్రం దేవునికి ఇవ్వాలి. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన మృతుల్లో నుండి క్రీస్తు యేసుకు లేపినవాడు చావులకు లోనైన మీ శరీరం కూడా మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా జీవింపచేస్తాడు. అది మిమ్మల్ని మీరు జీవించాలంటే సామర్థ్యం అంతా దేవునిదే. కాబట్టి మనం జీవించాలంటే మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా జీవింపచేస్తాడు. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించడం మనం శరీరానికి రుణస్థలం కాదు. కాబట్టి మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసనే ఉన్నారు. అందుకే మరణం అని ఉంది. ఆత్మానుసారంగా నడిస్తే అలా ధర్మశాస్త్రం లోబడతారు, మరి దేవునికి ఇష్టంగా నడుస్తారు, వారికి సమాధానం జీవం ఉంటుంది. సేవకులతో సమాధానం ఉంటుంది, కుటుంబంలో సమాధానం ఉంటుంది, ఊరిలో గ్రామంలో దేశంలో నీకు సమాధానం ఉంటుంది. ప్రతి ఒక్కరికి నువ్వు దేవుని మాటలు చక్కగా నువ్వు చెప్పగలవు. నీ సాక్ష్యాన్ని పట్టుకొని నీ సాక్ష్యాన్ని మంచం కింద పుచ్చం కింద పెడుతున్నావు, దీపస్తంభం మీద పెట్టట్లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతో లేడు. నా వాడు కాడు అనేస్తున్నాడు కదా. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారా వాళ్ళే నా కుమారులు నా కుమార్తెలు అని దేవుడు చెప్తున్నాడు. అలా ఉన్నావా లేదా ఆయన కుమారులుగా?
ఎలాగా మనము మరలా భయపట్టుక మీరు దాస్య ఆత్మ పొందలేదు కానీ దత్త పుత్రాత్మను పొందింది. ఆత్మ కలిగిన వారే మనం ఏంటంటే అబ్బా తండ్రి అని ఎందుకు మనం మొరపెట్టాలి, దేవుని దగ్గర మొరపెట్టాలి. మనం దేవుని పిల్లలమైతే ఆత్మ తానే మన ఆత్మతో మన సాక్ష్యము ఆయన చెప్తా ఉంటాడు, సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. మనం పిల్లలమైతే చెప్పండి, మనం పిల్లలమైతే ఏంటి? దేవునికి వారసులం, దేవునికి మహిమకరం కాక నీ వారసుని కోసం నువ్వు ఆలోచిస్తున్నావేమో, ఆ వారసుడు ఇక్కడ ఉంటాడేమో, నీ వల్ల ఆ వారసుడు కూడా తీసుకొద్దామని నీకు ఇష్టం ఉంటే నువ్వేంటంటే మనము పిల్లలమైతే వారసులము, నువ్వు వారసురాలుగా ఉంటే నీ పిల్లలు కూడా వస్తారు. ఎందుకంటే 1000 తరాలకు దీవెనకరమైన విషయం ఇది. ఆయన మాటలు గైకున్న వారు 1000 తరాలకు దీవిస్తాను అంటున్నాడు. కాబట్టి దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల, ఆయనతో నువ్వు శ్రమ పడుతున్నావా? సామర్థ్యం అందు కాదు కదా, ఆయనతో శ్రమపడిన ఎడల ఆయన నీతో ఉంటాడు. ఆయన నీలోకి వచ్చేసరికి నువ్వు శ్రమ పడినట్టే ఉండదు. అది నా సాక్ష్యం, అది నా సంఘం యొక్క సాక్ష్యము. నువ్వు శ్రమ పడినట్టే ఉండదు. తండ్రి చిత్తం నెరవేర్చడం ఆహారమై ఉంటుంది. సాతాను నిన్ను ఎలా దొరిచేస్తుంటది, రా 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 వెనుకు వెనుకు వెనుక పరిగెట్టు అని పరిగెట్టిస్తుంటది. కానీ నీలో దేవుని ఆత్మ ఉంటే ఎలా ఉంటది? ఆ సామర్థ్యం నాది కాదు, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో నువ్వు శ్రమ పడినా. ఎవరితో శ్రమ పడుతున్నావు? నాతోడా? దేవునితో శ్రమ పడుతున్నారు మీరు దేవుని బిడ్డలారా. సాకాల పేరు అందుకే జీవగ్రంథంలో ఉంటాయి. ఫిలిప్పీ 4:3 అందుకే ఉంది. సహకరించండి, మీరు ప్రార్థన చేయండి, సహకరించండి దేవుని రాజ్యాన్ని కట్టడానికి. ఆయనతో శ్రమపడిన క్రీస్తు తోడి వారసులం అవుతాం. నువ్వు వారసులుగా ఉంటావు. నీ పిల్ల తరాల వరకు 1000 తరాల వరకు వారసులుగా వస్తారు దేవుని బిడ్డ. అందుకే మార్కు 16:20లో ఆయన దేవుని మాటలు ప్రకటిస్తుంటే ఆయన సహకారిగా ఉన్నాడట. ఆయనతో పాటు ఆయన మనతో పాటు సహకారిగా ఉన్నప్పుడు అక్కడ అద్భుతకార్యాలు జరిగాయి, మహత్కార్యాలు మనం ప్రకటిస్తుంటే అవి జరుగుతున్నాయి. అది ఈ సామర్థ్యం మాది కాదు. దేవా ప్రార్థన చేసుకుందాం, దేవుడికి ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన దేవుడు ఈ భూలోకంలో ఈ భయంకరమైన దినాల్లో మరి అంచు దినాల్లో ఉండి దేవుడు పరిచర్య అపోస్తల బోధలో మరి మన దేవుడు ఏమంటున్నాడు? దేవుడు సామర్థ్యం మాది కాదయ్యా, మాది కాదయ్యా, సామర్థ్యం నీదేనయ్యా. అయ్యా మీరు మాకు సహకరిస్తున్నారయ్యా, అయ్యా నీతో కూడా శ్రమ పడేలా మీ వారసులం అవుతామని చెప్తున్నాను ప్రభా. అయ్యా మీకు వందనాలు నాయన, మీకే మహిమ కలగాలి నాయన. 2 Corinthians 3:5 అయ్యా మేము సామర్థ్యంలో కాదు, మా సామర్థ్యం దేవుని వల్లే కలిగింది. దేవా మమ్మల్ని ఆశీర్వదించావు నాయన, మా బిడ్డలు ఆశీర్వదించావు ప్రభా. తీర్మానం చేసిన బిడ్డలందరినీ అట్టి విధంగా ఆశీర్వదించండి, నడిపించండి, నీ వారసులుగా ఉండడానికి సహాయం చేస్తున్నాను. కొరతలేని ఆత్మతో బిడ్డలను నింపుతున్నందుకు, నీ సాక్షిగా నిలబెట్టుకుంటున్నందుకు సమాధాన కప్పైన దేవా, ఎంతమంది సమాధాన పరచుకోవాలి, వాళ్ళు దేవుని కుమారులను పడతారన్నావు నాయన. ఆ సమాధాన పరిచే వారు ధన్యులుగా వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదిస్తున్నారు. మీరే నడిపిస్తున్నారు. వాక్యం నూరంగా బలవంతంగా ఉండడానికి ఆటంకపరుస్తున్న ప్రతి దురాత్మ శక్తులారా యేసునామములో వారి నుండి, వారి గృహాల నుండి, యేసునామములో సంఘాల నుండి, మా దేశంలో నుండి, గ్రామాల నుండి బయటికి పొమ్మని సార్వత్రిక సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆదివారం అయ్యా మా స్థానిక సంఘాన్ని అయా గ్లోరీ గాస్పెల్ చర్చిని మీరు దీవించినందుకు, మీరే నడిపిస్తున్నందుకు, మీరే మహిమ పొందుకుంటున్నాను. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మీ సాక్షిగా మమ్మల్ని నిలబెట్టుకుంటున్నాను. యేసయ్య పరిశుద్ధ నామములో మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సావాసం సదాకాలము ప్రతి ఒక్కరు మా అందరికీ కూడా తోడైంది నడిపించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మహిమ కలుగును గాక. God bless you.